నమస్తే ఆయుష్మాన్ భవకి స్వాగతం. మీరు సోరియాసిస్తో బాధపడుతున్నారా? మీ చర్మంపై తెల్ల మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? మీ తలలో ఎక్కువగా పొట్టు రాలుతూ ఉంటుందా? సోరియాసిస్ మరియు చర్మ సంబంధిత సమస్యలకు హోమియోలో చికిత్స విధానాలపై మనతో మాట్లాడేందుకు 10 స్టూడియోలో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో ముందుగా ఈరోజు సోరియాసిస్ గురించి తెలుసుకుందాం. అసలు సోరియాసిస్ అంటే ఏంటి? సో మన స్కిన్ లోపల జనరల్గా చాలా లేయర్స్ అనేది ఉంటాయి. సో మన స్కిన్లో ఎపిడర్మిస్, డర్మిస్ అలాంటి లేయర్స్ అనేది జనరల్గా ఉంటాయి. సో బేసికలీ మన బాడీలో చాలా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అనేవి ఉంటాయి. దాంట్లో సోరియాసిస్ అండ్ విటిలిగో స్కిన్కి సంబంధించిన ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్. సో ఎప్పుడైనా కూడా మనం స్కిన్ డిసీజెస్లో మాట్లాడినప్పుడు జనరల్గా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లో సోరియాసిస్, విటిలిగో చాలా మనం కామన్గా చూస్తూ ఉంటాము. సో ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటే ఏంటిది మనం ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. మన బాడీ లోపల ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎప్పుడైనా కూడా హెవీగా వీక్ అయినప్పుడు లేకపోతే ఎక్కువగా స్ట్రాంగ్ అయినప్పుడు ఎలాంటి చేంజెస్ అయినా సరే వచ్చినప్పుడు జనరల్గా మన బాడీలో ఉన్న సెల్స్ ఐడెంటిఫై చేయలేకపోతుంది. సో ఈ ఐడెంటిఫై చేయలేకపోవడం వల్ల మన అవుట్ సైడ్ మన బయటికి వెళ్ళి ఏదో ఒక జనరల్గా బ్యాక్టీరియా కానీ వైరస్ వచ్చినప్పుడు ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో బాడీ అలాంటి రియాక్షన్ అనేది ఇస్తుంది అండ్ మన బాడీలో ఉన్న నార్మల్ సెల్స్కి డిస్ట్రాయ్ అనేది చేస్తున్నది. సో ఇది జరిగేది ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లో. సో స్కిన్ గురించి మాట్లాడాలంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లో ఎక్కువగా మనం కామన్గా చూసేది సోరియాసిస్ అండ్ విటిలిగో. సోరియాసిస్ అంటే ఏంటిది కరెక్ట్గా చెప్పాలంటే ఏదైతే మన స్కిన్ లేయర్ అనేది ఉంటుంది ఎపిడర్మిస్. సో అన్నిటికంటే ఫస్ట్ మనకి ఏదైతే కనిపించే లేయర్ ఉంటుంది మనం దానికి ఎపిడర్మిస్ అనేది అంటూ ఉంటాం. సో ఈ ఎపిడర్మిస్ లేయర్ ఏదైతే ఉంటుందో ఎవ్రీ 28 to 30 days దీనికి ఒక సైకిల్ అనేది ఉంటుంది. ఈ సైకిల్లో జనరల్గా కొత్తగా ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మన ఈ ఎపిడర్మిస్ అనేది ఎవ్రీ 28 to 30 daysకి జనరల్గా స్కిన్ అనేది రీగ్రో అనేది అవుతుంది. పాత స్కిన్ వెళ్ళిపోయి కొత్త స్కిన్ అనేది వస్తూ ఉంటుంది. సో జనరల్గా ఈ ప్రాసెస్ అనేది నార్మల్గా ఈ 28-30 days లేకపోతే 32 daysకి తగ్గించి ఒక 5-6 daysలో జరుగుతున్నదంటే ఆ ప్రాబ్లంలో జనరల్గా స్కిన్ పైన మల్టిపుల్ లేయర్స్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ లేయర్స్ వచ్చినప్పుడు మనం ఈ ప్రాబ్లంకి సోరియాసిస్ ప్రాబ్లం అనేది అంటాం. సో మేజర్గా సోరియాసిస్ అంటే మీ ఎపిడర్మిస్ లేయర్ అనేది ఏదైతే ఉంటుందో అది 28 మరి 30 days కాకుండా ఒక 4 to 6 days మధ్యన అది రీగ్రో అనేది అవుతున్నది. సో దీనివల్ల ఒక పింక్ బేస్ అనేది ఫామ్ అవుతుంది. దీంతోపాటు మల్టిపుల్ లేయర్స్ చాలాగా హార్డ్గా ఉండడం, కొంతమందికి ఈచింగ్ రావడం, కొంచెం వైట్ ఫ్లేక్స్ అనేది రావడం ఇది అనేది జరుగుతున్నది. సో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు స్పెషల్గా మీకు బేస్ అనేది ఒక పింక్ కలర్ బేస్ ఉన్నది అంటే అది డెఫినెట్గా సోరియాసిస్ ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. దీంతోపాటు మనం విటిలిగో గురించి మాట్లాడాలంటే విటిలిగోలో దీనికంటే ఆపోజిట్ అనేది జరుగుతూ ఉన్నది. అంటే మన ఎపిడర్మస్ స్కిన్ ఏదైతే ఉందో దాంట్లోపల జనరల్గా వైట్ ప్యాచెస్ స్కిన్ అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. కొత్తగా ఫామ్ అనేది స్కిన్ అవ్వట్లేదు. ఇది జరిగినప్పుడు మన స్కిన్లో ఉన్న మెలానోసైట్స్ అనేది ఏదైతే ఉంటుందో ఏదైతే మన స్కిన్కి పిగ్మెంటేషన్ కలర్ అనేది మన ఉన్న న్యాచురల్ కలర్ అనేది ఏదైతే ఇస్తుందో అవి డిస్ట్రాయ్ అయిపోతాయి. అది రీజనరేట్ అవ్వకపోవడం వల్ల వైట్ ప్యాచెస్ అనేది డెవలప్ అవుతాయి. ఈ ప్రాబ్లంకి మనం విటిలిగో ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. డాక్టర్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి పుల్లయ్య గారు. హలో అండి. హలో పుల్లయ్య గారు. ఎస్, ఓకే, కాల్ డిస్కనెక్ట్ అనేటుంది. ఓకే, సోరియాసిస్ అలాగే విటిలిగో గురించి చెప్పారు. ఇప్పుడు ఎవరికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటారు సోరియాసిస్ విషయానికి వస్తే? సో మేజర్గా సోరియాసిస్, విటిలిగో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఎవరికి వస్తాయి మనం అది అర్థం చేసుకుంటే సోరియాసిస్ కానీ విటిలిగో ఎవరికి వస్తుంది మనం కరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు. సో ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ రావడానికి రీజన్స్ ఏంటంటే బేసికల్గా మీ బాడీ లోపల ఇమ్యూన్ సిస్టమ్ అనేది చేంజ్ అయిపోయింది. సో అది అబ్నార్మల్ రియాక్షన్స్ అనేది ఇస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడు అబ్నార్మల్ అవుతుంది మనం ఒక బేసిక్ దీనికి అర్థం చేసుకోవాలి
చేసుకోవాలనుకుంటే జనరల్గా మనం లైఫ్ స్టైల్ అనేది చాలా ఎక్కువగా అన్హెల్దీ లైఫ్ స్టైల్ మనం ఫాలో చేస్తున్నాం. అంటే సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, స్పెషల్గా విటిలిగో కేసెస్లో మీరు హెల్దీ డయట్ తీసుకోకపోతే, స్పెషల్గా చిన్న పిల్లలకి ఎవరికైతే విటిలిగో అనేది ఉంటుంది, ఫ్యామిలీలో ఎలాంటి హిస్టరీ లేదు వైట్ ప్యాచెస్ది విటిలిగోది లేకపోతే ఎలాంటి స్కిన్ డిజీజెస్కి, అయినప్పటికీ ఎవరికైతే చిన్న పిల్లలు మనం వైట్ ప్యాచెస్ ఈ విటిలిగో వైట్ ప్యాచెస్ అనేది చూస్తుంటాం, అలాంటి వాళ్ళకి స్పెషల్గా ఒక అన్హెల్దీ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు ఫాలో చేస్తూ ఉంటారు. అంటే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, విటమిన్ రిచ్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల జనరల్గా జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు ఎక్కువగా స్ట్రెస్ ఉన్నవాళ్ళు, మెంటల్ స్ట్రెస్ మరియు ఫిజికల్ స్ట్రెస్, ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ మనం ఈరోజు చూస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళకు కూడా ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇవి రెండు మెయిన్ రీజన్స్ అనేది మనం ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లో చూస్తూ ఉంటాం. సో సోరియాసిస్ కానీ విటిలిగోలో మనం ఎప్పుడైనా కూడా హిస్టరీ తీసుకున్నప్పుడు కంపల్సరీ ఇవి రెండుట్లో ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, దీంతోపాటు ఎక్కువగా అన్హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఫాలో చేయడం. సో ఇవి రెండు ప్రాబ్లమ్స్ కూడా ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు డెఫినెట్గా ఎవరికైనా కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి కన్నయ్య గారు. హలో అండి. హలో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఆనెలు ఇట్లా వచ్చినాయి కళ్ళకి, రెండు కళ్ళకి, మరి పైన కూడా కొద్దిగా అట్లా వస్తున్నాయి చిన్న చిన్నగా. ఎలాంటి మీకు కనిపిస్తుంది? బ్లాక్ కలర్లో ఉందా, వైట్ కలర్లో ఉందా? లేదు, మామూలుగా కొంచెం మరీ వైట్ లేదు, బ్లాక్ మామూలుగా ఉంది. ఓకే, మీ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యారా? ఆనెలు ఉన్నాయని చెప్పారా మీకు? చెప్పారు, చూశారు, చెప్పారు. ఏదో మందులు అవి పట్టి అవి వేసుకోమండి, అవి వేసుకున్నా అయినా తగ్గుతలేదు. ఓకే అండి, ఫైన్. మీకు వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? బీపీ, థైరాయిడ్, డయాబెటీస్? మేడం, మీకు వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? బీపీ, డయాబెటీస్, థైరాయిడ్? అట్లాంటిది ఏం లేదు. ఓకే అండి, ఈ ప్రాబ్లం మీకు ఎప్పటి నుంచి ఉంది? ఇంకోటి నాకు కూడా ఈ తెల్ల మచ్చలు ఇలాంటివి ఉన్నాయి. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది వైట్ ప్యాచెస్ కూడా ఉన్నాయి, మరి సోల్స్ కాళ్ళ కింద ఆనీలు అంటే కార్న్స్ ప్రాబ్లం అనేది జనరల్గా ఉన్నది. సో విటిలిగో గురించి, వైట్ ప్యాచెస్ గురించి మాట్లాడంటే, మీరు ఎప్పుడైనా కూడా మీకు వైట్ ప్యాచెస్ ఉన్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్ మీకు ఎగ్జాక్ట్గా కొన్ని టెస్ట్ అనేది రాసి ఇస్తుంటారు. మీకు ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉన్నది, మీకు వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అది మీకు కరెక్ట్గా ఒక డయాగ్నోస్ చేసి మీకు చెప్తారు. మీకు విటిలిగో ప్రాబ్లం ఉందా, ఎలాంటి ప్రాబ్లం ఉంది. సో బేసికల్గా మీరు సపోజ్ హైదరాబాద్లో ఉన్నారంటే మీ నియరెస్ట్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి ఒకసారి కన్సల్ట్ అవుతే మీకు అర్థమవుతుంది మీకు విటిలిగో ఉందా, కరెక్ట్గా లేదా. కార్న్స్కి కూడా మరి మీ ట్రీట్మెంట్ అనేది హోమియోకేర్లో తీసుకోవచ్చు. ఓకే డాక్టర్, సో అంటే ఫ్యామిలీ హిస్టరీ గురించి ఇందాక మీరు చెప్పారు. ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా కానీ విటిలిగో కానీ లేదంటే సోరియాసిస్ కానీ, ఇవి మొదట్లోనే అంటే స్టార్టింగ్ స్టేజ్లో గుర్తించాలి అంటే సిమ్టమ్స్ని ఎలా మనం తెలుసుకోవాలంటారు? సో జనరల్గా విటిలిగో అండ్ సోరియాసిస్లో ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. ఎవరైతే సఫర్ అవుతూ ఉంటారో ఫ్యామిలీలో, అంటే ఇది జెనెటికా కాదా, ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే మీకు సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా, లేకపోతే విటిలిగో కానీ ఎవరికైనా కూడా ఇది ఫ్యామిలీలో ఉంటే ఎంత పర్సంటేజ్ మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో బేసికల్లీ ఒక మెయిన్ క్వశ్చన్ అనేది, ఫ్యామిలీలో మీకు సోరియాసిస్ అనేది ఒకటి కంటే ఎక్కువ పర్సన్స్కి ఉన్నది, స్పెషల్గా మీ మదర్ ఫాదర్ కానీ ఎవరైతే మీ ఇమ్మీడియట్ బ్లడ్ రిలేషన్లో వస్తారో, స్పెషల్గా మీ మదర్ ఫాదర్ బ్రదర్స్ సిస్టర్స్ లేకపోతే మీ గ్రాండ్ పేరెంట్స్, సో అలాంటి కండిషన్స్లో మీకు వచ్చే ఛాన్సెస్ అనేది 30 to 40% అనేది ఉంటుంది. సపోజ్ మోర్ దెన్ 2 persons, ఇద్దరు కంటే ఎక్కువగా ఇమ్మీడియట్ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోజ్ ఈ ప్రాబ్లం ఎవరికైనా కూడా సోరియాసిస్ కానీ విటిలిగో కానీ ఉన్నది అంటే డెఫినెట్గా మీకు వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటున్నాయి. ఒక 50 to 60% ఛాన్సెస్ అనేది ఉంటాయి. కాకపోతే ఓన్లీ అండ్ ఓన్లీ మీకు జెనెటిక్ హిస్టరీ ఉన్నది కాబట్టి మీకు వస్తుంది అని జనరల్గా అలా చెప్పడానికి ఉండదు. మీరు కంపల్సరీ మీకు ఏదైతే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్కి ఉన్న ప్రాబ్లమ్స్, మెంటల్ స్ట్రెస్ కానీ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం, ఇవి రెండు ఫాలో అవుతున్నదంటే డెఫినెట్గా మీకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మీరు ఫాలో చేయట్లేరు, మీకు ఎక్కువగా స్ట్రెస్ ఉన్నది అండ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా కూడా సోరియాసిస్ లేకపోతే విటిలిగో ఉన్నది అంటే డెఫినెట్గా మీకు వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది.
ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు నల్గొండ నుంచి శ్రీనివాస్ గారు. హలో అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మా పాపకు ఓకే మిల్లికోతో బాధపడుతున్నాం. ఓకే హోమియోపతిలో ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా? ఓకే అండి. సో సార్, ఈ 3 ఇయర్స్లో విటిలిగో ఎంత పర్సంటేజ్ ఉన్నది, ఇంకా మెడిసిన్స్ వాడుకుంటూ మీకు ఎంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది? ఓకే. సో కాలర్ గారు, సో మీరు సార్ మీకు ఎంత ఇంప్రూవ్మెంట్ అయింది కనిపిస్తుంది? ఇందులో డాక్టర్ దగ్గర చూపిస్తున్నాం. అది ఓకే ఇంక్రీజింగ్ అనేది లేదు. ఓకే ప్రెజెంట్ గా స్టాప్ అయిపోయిందండి. అది ఇంకా మెడిసిన్ వాడుతున్నాము. స్టాప్ చేయకూడదా? ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది 8 ఇయర్స్ పాప అనేది ఉంది, 3 ఇయర్స్ నుంచి విటిలిగో ప్రాబ్లం అనేది ఉంది, మెడిసిన్స్ వాడుతున్నారు, ఇంక్రీజ్ అనేది అవ్వట్లేదు, ఎలా ఉంది అలాగే స్టాప్ అయిపోయింది, మెడిసిన్ స్టాప్ చేయవచ్చా లేదా, అండ్ హోమియోకి ఎలా దీనికి ఎలాంటి రిజల్ట్స్ అనేది ఉంటాయి? సో బేసికల్లీ నేను చెప్పినట్లు మీకు విటిలిగో అనేది చిన్నపిల్లల్లో వచ్చేది బికాస్ ఆఫ్ విటమిన్ డెఫిషియన్సీ. సో ఎప్పటికైనా కూడా ఇలాంటి కండిషన్స్లో మీరు ఒక హెల్త్ అనేది ఎలా మీరు కాపాడుకోవాలి, స్పెషల్గా చిన్నపిల్లల్లో డెఫినెట్గా మీ ఒక హెల్దీ ఫుడ్ అనేది పిల్లలకి మీరు పెట్టాల్సింది మీకు తెలిసే ఉంటుంది. కాకపోతే మీరు కొంచెం ఎక్కువగా మానిటర్ అనేది చేయండి. డైలీ ఏం తీసుకుంటున్నారు పిల్లలు, ఏం తీసుకుంటలేరు, వాళ్ళకు స్లీప్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళు జనరల్గా ఫుడ్ తీసుకున్నప్పుడు ఎలాంటి రియాక్షన్స్ అనేది అవుతూ ఉంటాయి. కొంతమంది పేషెంట్స్లో ఈ విటిలిగో ప్రాబ్లం అనేది కొన్ని ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఎక్కువగా అవుతుంది. ప్రెజెంట్గా మీ 3 ఇయర్స్ నుంచి మెడిసిన్స్ వాడుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఇది ఒక ఇన్యాక్టివ్ కండిషన్లో ఉన్నది, పెరుగుతలేదు, మెడిసిన్స్ స్టాప్ చేయవచ్చా లేదా? సో బేసికలీ ఈ కండిషన్లో మీరు మెడిసిన్స్ అనేది స్టాప్ చేయదు. కాకపోతే మీరు యూస్ చేసే మెడిసిన్స్తో పాటు అట్లీస్ట్ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో మీరు హోమియోపతి మీరు నెమ్మదిగా యాడ్ అనేది చేయండి. అలాంటి కండిషన్లో మీరు కావాలంటే మీ ఉన్న మెడిసిన్స్ అనేది స్టాప్ అయిపోతుంది. అండ్ హోమియో కేర్లో మనం ట్రీట్మెంట్ గురించి చెప్పాలంటే ప్రెజెంట్గా ఇది ఇన్యాక్టివ్ ఉన్నది. సో గ్రాడ్యువల్గా మీ రెండు మెడిసిన్స్ కంబైన్ చేసిన తర్వాత మీరు ఉన్న మెడిసిన్స్కి స్టాప్ చేసి ఓన్లీ అండ్ ఓన్లీ హోమియోపతి మెడిసిన్స్తోని దీనికి క్లియర్ అయింది డెఫినెట్గా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు విశాఖపట్నం నుంచి లక్ష్మి గారు. హలో అండి. హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో ఎస్ మీ ప్రాబ్లం చెప్పండి. మేడం గారు నమస్తే మేడం. చెప్పండి. అదే మా వారికి నుండి ఈ మధ్య రెండు కాళ్ళు దగ్గర మచ్చలు వచ్చాయి, విపరీతంగా ఈ పగుల్లో వచ్చేస్తున్నాయి. ఇంగ్లీష్ మందు వాడేమంటే వాడినా సరే అది అసలు తగ్గట్లేదండి, బ్లాక్ మచ్చలు కూడా వస్తున్నాయండి. సో డాక్టర్స్ ఏం చెప్పారు, డయాగ్నోసిస్ ఏం చేశారు? మొన్న ఏమొచ్చి ఇంగ్లీష్ మందు ఆయన దగ్గరికి వచ్చి స్కాన్ చేశారండి, అది సోయాసిస్ అని చెప్పారు, వాపు కూడా వస్తుంది మేడము. ఓకే ఫైన్. వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ లాంటివి? అదేమీ లేవు మేడం, అవేది లేవు. కాకపోతే విపరీతమైన దురద వచ్చేస్తుంది మేడం, ఇలా గట్టిగా పడుతుంటే బాగా తొక్కులాగా రాలుతుంది, బాగా 2 కాళ్ళ మీద వస్తాయండి. ఎస్ ఓకే అండి, ఫైన్, సరే నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది వాళ్ళ హస్బెండ్కి సోరియాసిస్ ప్రాబ్లం అనేది డయాగ్నోస్ అయింది, ఎక్కువగా క్రాక్స్ అనేది వస్తుంది, ఈచింగ్ అనేది ఉంటుంది. సో మేజర్గా ఈ సోరియాసిస్ కండిషన్లో క్రాక్స్ కానీ ఈచింగ్ అనేది చాలా చాలా నార్మల్. సోరియాసిస్ కండిషన్లో స్పెషల్గా ఈ చలికాలంలో మీకు మాయిశ్చర్ అనేది బాడీలో ఎక్కువగా కావాలి. సోరియాసిస్ అనేది ఓన్లీ అండ్ ఓన్లీ స్కిన్ ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం కాకపోతే దీంట్లో స్కిన్ డ్రైనెస్ ఎక్కువగా ఉన్నదంటే డెఫినెట్గా మీకు సోరియాసిస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ వింటర్ సీజన్లో నార్మల్గా కూడా మన స్కిన్ అనేది చాలా డ్రై అవుతుంది. సో మీకు సోరియాసిస్ ఉంది, క్రాక్స్ ఉన్నాయి అంటే డెఫినెట్గా మీరు మాయిశ్చర్ అనేది రిటైన్ చేసుకోవాలి మీ స్కిన్లో. అండ్ మీకు ఏదైతే డాక్టర్ మెడిసిన్స్ ఇచ్చారో అది మీరు డెఫినెట్గా కంటిన్యూ చేయండి. దీంతోపాటు మీ సపోజ్ దగ్గర హోమియోకే ఇంటర్నేషనల్ అంటే ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి. సోరియాసిస్కి పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది హోమియోకేలో డెఫినెట్గా ఉంది, బట్ ఇది ఒక టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మీరు ఎక్కువ కాలం యూజ్ చేస్తే డెఫినెట్గా సోరియాసిస్ అనేది పర్మనెంట్గా రివర్స్ అనేది అవుతున్నది. దీంతోపాటు మీరు ప్రెజెంట్గా కొన్ని ఫుడ్ చేంజెస్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా యాసిడిక్ ఫుడ్స్, యాసిడ్ ఇంక్రీజ్ చేసే ఫుడ్స్ అనేది మీరు తీసుకుంటున్నారంటే డెఫినెట్గా దానికి తగ్గించేయండి. అండ్ మీరు కంటిన్యూస్ మెడికేషన్స్ యూజ్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లం అనేది క్యూర్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంది విత్ హోమియోపతి. ఓకే డాక్టర్. సో చాలా మందికి తలలో పొట్టు రాలుతూ ఉంటుంది, దాన్ని డాండ్రఫ్ అనుకుంటారు, కొంతమందికి అది సోరియాసిస్ ఏమో అని ఒక భయం కూడా ఉంటుంది. సో డిఫరెన్స్ ఏంటి, ఎలా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలంటారు?
సో బేసికల్లీ స్కాల్ప్ సోరియాసిస్, మన సోరియాసిస్లో ఒక కామన్గా మనం చూసేది స్కాల్ప్ సోరియాసిస్ మరి పామో ప్లాంటర్ సోరియాసిస్. కాలర్ గారు అడిగింది ఏదైతే చెప్పారో అది ప్లాంటర్ సోరియాసిస్ కింద వస్తుంది. మీకు పాదాలు ఏదైతే ఉంటుందో దానికి మనం ప్లాంటర్ సోరియాసిస్ అంటారు. అదే మీ హ్యాండ్స్లో ఉన్నదంటే మనం పామర్ సోరియాసిస్, పామో ప్లాంటర్ సోరియాసిస్ అనేది అంటూ ఉంటాం. సో బేసికల్లీ ఈ సోరియాసిస్లో స్పెషల్గా హెయిర్లో మీ స్కాల్ప్లో సోరియాసిస్ ఉందా లేదా అది అర్థం చేసుకోవాలంటే మీకు కంటిన్యూస్ ఒక 4 to 5 years నుంచి మీకు డాండ్రఫ్ అనేది వస్తూ ఉన్నది అండ్ ఇది అన్డయాగ్నోజ్ అనేది ఉన్నది. జనరల్గా సోరియాసిస్ వచ్చే ముందు స్పెషల్గా స్కాల్ప్లో హెవీగా డాండ్రఫ్ అనేది వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు డెఫినెట్గా సోరియాసిస్ ఉందా లేదా అది కన్ఫర్మ్ చేయడానికి ఒకసారి మీ డాక్టర్ దగ్గర మీ కన్సల్ట్ అవ్వాలి. బికాస్ సోరియాసిస్ వచ్చే ముందు మీకు ఈ డాండ్రఫ్ అనేది ఏదైతే ఉంటుందో దాంట్లో సిబోరిక్ డాండ్రఫ్ కూడా ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. మీకు సిబోరిక్ డాండ్రఫ్ అనేది చాలా కాలం వరకు ఉన్నది అంటే అది మీరు దానికి అవాయిడ్ చేస్తున్నారు, ఎలాంటి ట్రీట్మెంట్స్ యూజ్ చేయట్లేదు అంటే డెఫినెట్గా అది మీకు సోరియాసిస్లో కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవరికైతే ఎక్కువ కాలం నుంచి కంటిన్యూస్గా 365 days డాండ్రఫ్ అనేది ఉంటుందో వాళ్ళు తప్పకుండా ఒక్కసారి డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి. సో దట్ మీకు అర్థమవుతుంది అది ఫ్యూచర్లో సోరియాసిస్లా మారుతుందా మారట్లేదా. నెక్స్ట్ పులివెందుల నుంచి కాలర్ ఉన్నారు కిరణ్ కుమార్ గారు. హలో అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. ఇట్లా నా పేరు కిరణ్ కుమార్, తెలుగు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే మేడం, ఇట్లా నాకు స్కిన్ పైన ర్యాషెస్ తగ్గులు అంటారు కదా, ఎస్, అలా వస్తున్నాయి. అంటే రెగ్యులర్ గా కాదు, ఎప్పుడైనా సరే ఒక ఫ్రీక్వెంట్ గా ఆల్కహాల్ అన్నటువంటిది తీసుకున్నప్పుడు అకేషనల్ గా, రైట్, తర్వాత తీసుకున్నప్పుడు ఎక్సెస్ ఆఫ్ హీట్ అంటే ఒళ్ళో ఒక ఫీవర్ లాగా వచ్చినప్పుడు అవి వస్తున్నాయి. రైట్ సార్, ఇది మీకు ఈచింగ్ అనేది ఎక్కువగా ఉంటుందా? ఇచ్చింగ్ అనేది అంటే కొద్దిగా లైట్ గా మంటగా ఉంటుంది మేడం, ఇచ్చింగ్ అనేది ఏమి ఉండదు. ఓకే, ఎప్పటి నుంచి మీరు ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు? దాదాపు 3 years 4 years నుంచి మేడం. ఓకే, సో డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసినప్పుడు మీకు డాక్టర్ ఏం డయాగ్నోసిస్ చెప్పారు? అంటే డాక్టర్ దగ్గర అంటే నేను అంతగా కన్సల్ట్ చేయలేదు మేడం. ఓకే ఫైన్. నేను జనరల్ గా కన్సల్ట్ వేరే వాళ్ళని కన్సల్ట్ అయినప్పుడు మనం తీసుకునేటువంటి ఫుడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. రైట్, ఆ తర్వాత ఏమన్నా మనకు వైటమిన్స్ లోపం కూడా ఏమన్నా ఉంటుందని అన్నారు. ఓకే సార్ ఫైన్. సో మీరు ప్రెసెంట్గా ఎలాంటి మెడికేషన్లో లేరు? ప్రెసెంట్ అయితే మెడిసిన్ ఏది తీసుకోవడం లేదు మేడం. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది స్కిన్ పైన 2 to 3 years నుంచి ఎక్కువగా హీట్ ఉన్నప్పుడు కొన్ని ఫుడ్స్ తీసుకున్నప్పుడు జనరల్గా ర్యాషెస్ అనేది వస్తున్నాయి. సో ఈ ర్యాషెస్ అనేది జనరల్గా మెడిసిన్స్ యూజ్ చేస్తలేరు, విటమిన్స్ తక్కువ ఉన్నప్పుడు లేకపోతే ఫుడ్ అలర్జీస్ ఉంటే వస్తుందని జనరల్గా అర్థం చేసుకున్నారు. సో బేసికల్లీ ఈ ర్యాషెస్ అనేది 2 types ఆఫ్ ర్యాషెస్ అనేది ఉండొచ్చు. ఒకటి అర్టికేరియల్ ర్యాషెస్, అంటే మీకు ఏదైనా ఫుడ్ అలర్జీ ఉన్నది అంటే డెఫినెట్గా మీకు ఇది ఇరప్ట్ అవుతుంది బికాస్ మీకు 3-4 years నుంచి ఉన్నది ఈ ప్రాబ్లం. ఇంకొకటి ఇది డర్మటైటిస్, ఎటోపిక్ డర్మటైటిస్ లేకపోతే కాంటాక్ట్ డర్మటైటిస్ అనేది ఉండొచ్చు. సో ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో అర్టికేరియా అనేది ఎక్కువగా హీట్ వచ్చి మీరు ఎప్పుడైనా ఫుడ్ ఏమైనా తీసుకుంటున్నారు, మీకు పడని పదార్థాలు ఎలర్జిక్ ఫుడ్స్ మీ బాడీకి ఏదైతే ఉంటున్నాయో అది మీరు తీసుకున్నప్పుడు ఈ అర్టికేరియల్ ర్యాషెస్ పెద్దగా అనేది వస్తాయి, ఎక్కువగా రెడ్గా వస్తాయి, హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది, బర్నింగ్ అనేది ఉంటుంది. కాకపోతే ఒక 1-2 hours ఉండి వెళ్ళిపోతుంది. మీరు యాంటీ ఎలర్జిక్ ఏదైనా మెడిసిన్ వాడితే ఇమీడియట్గా క్లియర్ అయిపోతుంది. కాకపోతే కొంతమందికి ఈ ఎటోపిక్ డర్మటైటిస్ కానీ కాంటాక్ట్ డర్మటైటిస్ అనేది ఉంటుంది. కాంటాక్ట్ డర్మటైటిస్ అంటే జనరల్గా మీకు ర్యాషెస్ అనేది వస్తున్నాయి, మీరు ఏదైనా ఫుడ్ కానీ మీరు ఏదైనా డిటర్జెంట్స్ కానీ ఎలాంటి ఎలర్జిక్ ఐటమ్స్ అయితే మీకు టచ్ అవుతుంది, మీకు కాంటాక్ట్లో వస్తున్నారు, అది మాత్రమే మీకు ట్రిగర్ అనేది చేస్తున్నది. థర్డ్ వచ్చేసి ఎటోపిక్ డర్మటైటిస్, అంటే దీంట్లో మీకు ఇచ్చింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా కూడా ఇలాంటి ఎలర్జీ ఉన్నప్పుడు ఫుడ్స్ ఏదైతే ఉండే అది మీరు తీసుకుంటున్నారంటే మీకు ఎక్కువగా హెవీగా ర్యాషెస్ అనేది వచ్చేస్తాయి, ఫేస్ మీద స్వెల్లింగ్ అనేది రావడం, ఐస్లో స్వెల్లింగ్ అనేది రావడం చాలా కామన్గా జరుగుతుంది. సో మీరు ఒక్కసారి డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వండి. ఇది ఎగ్జాక్ట్గా డర్మటైటిసా అర్టికేరియా మీరు ఒకసారి డయాగ్నోసిస్ చేసుకుంటే మీకు దీనికి సరిగ్గా ట్రీట్మెంట్ అనేది అర్థమవుతుంది. ఓకే డాక్టర్. సో చాలా మంది సోరియాసిస్ అనగానే ఎన్నో సంవత్సరాల నుంచి తగ్గడం లేదని చెప్తుంటారు. దీనికి ప్రధానంగా కారణాలు ఏంటంటారు? వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లో గుర్తించకపోవడమా లేదంటే ప్రాపర్ మెడికేషన్ తీసుకోకపోవడం అంటారు? సో జనరల్గా సోరియాసిస్ అనేది లాంగ్ టర్మ్ వరకు
విటిలిగో కానీ సోరియాసిస్ కానీ మెడికల్ టర్మ్స్లో మెడికల్ బుక్స్ గురించి చెప్పాలంటే ఇది ఇన్క్యూరబుల్ డిజీజ్ అనేది ఈ రెండుకి ఒక కేటగిరీలో వేశారు. సో స్కిన్ కండిషన్స్లో అన్నిటికంటే ఎక్కువగా టైం తీసుకునే కండిషన్ సోరియాసిస్ మరి విటిలిగో, అండ్ నెక్స్ట్ టు ఇన్క్యూరబుల్ అంటే దీనికి శాశ్వతంగా ఎలాంటి పరిష్కారం లేదు అని జనరల్గా ఇదొక డర్మటాలజిస్ట్ దీనికి ఒక స్కిన్ కండిషన్లో పెట్టారు. సో జనరల్గా సోరియాసిస్ విటిలిగోకి నిజంగా క్యూర్ ఉన్నదా లేదా గురించి చెప్పాలంటే మీ ఎక్స్టెంట్ మీకు ఎంత ఉన్నది ప్రాబ్లం, ఎంత హెవీగా ప్రాబ్లం ఉన్నది, ఎప్పటి నుంచి ఉన్నది, మీ ఫ్యామిలీలో ఎంతమందికి ఉన్నది, ఈ 3 ఫ్యాక్టర్స్ కరెక్ట్గా డాక్టర్కి మీరు చెప్తే అర్థమవుతుంది అది నిజంగా మీకు కండిషన్ రివర్సిబుల్ కాదా. కాకపోతే మన హోమియో కేర్ గురించి చెప్పాలంటే సోరియాసిస్లో స్పెషల్గా మనకు ఒక 3 to 4 years కంటిన్యూస్ ట్రీట్మెంట్ వాడిన తర్వాత దీని ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది. 90% ఇది క్యూర్ అనేది డెఫినెట్గా అవుతుంది. సో జనరల్గా మీరు సరిగ్గా మేనేజ్మెంట్ చేసుకొని మెడిసిన్స్ కంటిన్యూగా వాడితే సోరియాసిస్ అనేది పూర్తిగా తగ్గే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే విటిలిగోలో మీకు ఎలాంటి కండిషన్ ఉన్నది, సో ఒక కాలర్ చెప్పారు 3 years నుంచి మెడిసిన్ వాడుతున్నారు పాపకి ఇన్యాక్టివ్ కండిషన్లో ఉన్నది. సో విటిలిగోకి ఫస్ట్ ఛాలెంజ్ అనేది ఉంటుంది, ఆ యాక్టివ్ విటిలిగోకి మనం ఇన్యాక్టివ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో సపోజ్ మీ డిజీజ్ అనేది విటిలిగోలో ఇన్యాక్టివ్ ఉన్నది, అది పెరగట్లేదు అంటే డెఫినెట్గా దానికి క్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. మీ సడన్గా ఏదైనా రీజన్స్ వల్ల మీ విటిలిగో యాక్టివ్ అయిందంటే డెఫినెట్గా దానికి ఎక్కువ టైం అనేది పడుతుంది. అండ్ ఆ టైంలో డాక్టర్స్ జనరల్గా మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వనికే ఉండదు ఇది తగ్గుతుందా లేదా. సో ఇవన్నీ 2 ప్రాబ్లమ్స్కి కూడా కంటిన్యూస్ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. దీంతో పాటు డయట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎవరైతే సోరియాసిస్ కానీ విటిలిగో కానీ నెగ్లెక్ట్ చేస్తారో, కంటిన్యూస్గా మెడిసిన్స్ యూజ్ చేయరో, డెఫినెట్గా వాళ్ళ కండిషన్స్ అనేది ఇన్క్యూరబుల్ అనేది అయిపోతుంది. ఓకే. సో అయితే డాక్టర్, సోరియాసిస్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ కోసం మీ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళకి ఇందాక మీరు ఒక కాలర్ని అడిగినట్టుగా థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ ఇటువంటి ఏమైనా ఉంటే వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేయాలంటారు? సో జనరల్గా మీకు సపోజ్ వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ, సో జనరల్గా ఇలాంటి కండిషన్స్లో సోరియాసిస్ అండ్ విటిలిగో అనేది కంట్రోల్ చేయడానికి ఎక్కువ టైం అనేది పడుతుంది. సో సపోజ్ డయాబెటీస్ ఆల్రెడీ ఉన్నది మీకు అండ్ మీ సోరియాసిస్తో సఫర్ అవుతున్నారు, అలాంటి వాళ్ళకి డయాబెటీస్ ఎప్పుడైతే ఫ్లక్చుయేట్ అవుతుంది, స్పెషల్గా ఇంక్రీజ్ ఎప్పుడైతే అవుతుందో సోరియాసిస్ కూడా అన్కంట్రోలబుల్ అనేది అవుతుంది. కాకపోతే ఆ పీరియడ్ అనేది సపోజ్ మీకు థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ అబ్నార్మల్గా సడన్గా ఏదో ఒక స్ట్రెస్ వల్ల లేకపోతే మీరు హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేయకపోవడం వల్ల ఇంక్రీజ్ అవుతుందంటే డెఫినెట్గా సోరియాసిస్ కానీ విటిలిగో కానీ ఆ కండిషన్ ఆ టైంలో కంపల్సరీ ఎక్కువగా అవుతుంది అండ్ దానికి మళ్ళీ తగ్గడానికి కొంచెం ఎక్కువ టైం అనేది పడుతుంది. సో డెఫినెట్గా మీకు వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే సోరియాసిస్ కానీ విటిలిగోలో డెఫినెట్గా మీకు ప్రాబ్లమ్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు హోమియోలో ఎటువంటి కేర్ తీసుకోవాలి? జనరల్గా పేషెంట్స్కి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు డైట్ విషయం కానీ ఏదైనా? సో జనరల్గా సోరియాసిస్ అండ్ విటిలిగో లేకపోతే వేరే హెల్త్ ఇష్యూస్ ఏదైనా సరే హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల అనేది డయట్ మనం జనరల్గా సజెస్ట్ చేయము. మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల కాదు, మీకు ఉన్న ప్రాబ్లమ్కి మనం డయట్ అనేది జనరల్గా సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో సోరియాసిస్ కానీ విటిలిగో కానీ మీకు కొన్ని ఫుడ్ అలర్జీస్ ఉన్నాయని మీరు గమనించారంటే డెఫినెట్గా మీరు ఆ ఫుడ్ అనేది స్టాప్ చేయాల్సి ఉంటుంది లేకపోతే తగ్గియాల్సి ఉంటుంది. సో మేజర్గా డయట్ రిలేటెడ్ ఏదైతే కండిషన్స్ ఉంటాయో క్వశ్చన్స్ ఉంటాయో దాంట్లో మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అది సోరియాసిస్ అయినా సరే విటిలిగో అయినా సరే వేరే హెల్త్ ఇష్యూస్ అయినా సరే జనరల్గా ఈ మీ ప్రాబ్లమ్స్ బట్టి మనం మీకు డయట్ అనేది జనరల్గా చెప్తూ ఉంటాము. మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల జనరల్గా డయట్ అనేది ఏ కండిషన్ అయినా సరే మనం జనరల్గా దానికి రిలేషన్ అనేది ఉండదు. ప్రాబ్లమ్స్ కొన్ని ఏదైతే ఉంటాయో సోరియాసిస్ కానీ విటిలిగో స్పెషల్గా దాంట్లో ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి. ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేది మీరు తీసుకోవద్దు, అది మనం చెప్పేది డయట్లో. ఓకే. సో లైఫ్ స్టైల్స్ అనేది ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఏ విధంగా ఉంటే ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయంట? సో జనరల్గా స్పెషలీ సోరియాసిస్ గురించి మాట్లాడాలంటే సోరియాసిస్లో డ్రై ఎక్కువగా మీ స్కిన్ ఉన్నది, మీకు ఎక్కువగా మీరు ఫుడ్ తీసుకున్నప్పుడు ఏ ఫుడ్స్ అయినా సరే మీకు వెంటనే మీరు రియాక్ట్ అవుతున్నారు అంటే డెఫినెట్గా మీరే ఒక డైరీలో అనేది మీరు మెన్షన్ చేసుకోవాలి. దీనికి డెఫినెట్గా మీరు రాసుకోవాలి మీకు ఎలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. సో కండిషన్స్ బట్టి మన డయట్ అనేది చేంజ్ అవుతున్నది. అందరికీ ఒక్కటేలాగా డయట్ జనరల్గా మనం సజెస్ట్ చేయము. మీ ప్రాబ్లం గురించి డెఫినెట్గా మనం డయట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. మీరు అనేది గమనించాలి మీకు ఏ ప్రాబ్లమ్స్తోని ఏ ఫుడ్స్తోని మీకు ప్రాబ్లమ్స్ అనేది సివియర్గా అవుతున్నాయి. ఓకే.
ఓకే డాక్టర్ కుముద్, థ్యాంక్ యూ సో మచ్. సో సోరియాసిస్ అలాగే విటిలిగోకు సంబంధించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ. కీప్ వాచింగ్ 10 TV.